ఎలా నీ యందు నేను అసూయపడ్డా, ఆవేశపడ్డా, కోపపడ్డా, నిన్ను దూషించినా, లేదంటే నీవు దేవుడు ఎవరు అని చెప్పి ఒకవేళ మనసులోనికి వచ్చినా నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. ఆనందంగా కూర్చున్నాడు బూర్దిలో. ఎక్కడికి వచ్చున్నాడు? బూర్దిలో కూర్చున్నాడు. ఎండగా ఆడగొచ్చున్నాడు, వానకు ఆడగొచ్చున్నాడు. నాలాంటి ఒకడు వచ్చి ఎందుకురా, ఏం కర్మ పట్టిందిరా నీకు, యోబు నీకు ఏ కర్మ బట్టి బూడిదలో కూర్చున్నావు? దరిద్రుడా, నిజమే దరిద్రునయ్యా. పనికి మాలుడా, నిజమే పనికి మాలునయ్యా. భ్రష్టుడా, భ్రష్టునయ్యా. ఇంకా దిగంబరగా కూర్చుని గోసి పెట్టుకొని సిగ్గు లేదు నీకు అని చెప్పి అడుగుతున్నాడు స్నేహితుడు. సిగ్గు లేదు నాకు. శివరక్తం లేదా నీకు? లేదు. ఎందుకని? సర్వశక్తుడు నన్ను వెడబాసినని నేను ఎరుగుదును. దేవుడు నాకు కొంచెం ఎడవేయడని నేను ఎరుగుదును. అందుకే నాకు ఈ గతి పట్టింది. దేవుడు మరలా ఒక్క కడుగు ముందుకేసి నన్ను అలా హత్తుకోమను, పూర్వ వైభవం కంటే ఎక్కువగా నేను జీవిస్తారా అని చెప్పి ధైర్యం